అంటే 5 lakhs కట్టుకుంటే 2 BHK సొంతం చేసుకోవచ్చు సార్. 10 lakhs కట్టుకుంటే 3 BHK, దట్టు గేటెడ్ కమ్యూనిటీలో. అది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. 2 BHK 16,000 రెంట్ వస్తుంది సార్. 2 BHK స్టార్టింగ్ అది 900 SFT, 1200 SFT 20,000 రెంట్ వస్తుంది సార్. 3 BHK 30,000 రెంట్ వస్తుంది సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈ రోజు మీ ముందుకి మీకు 2 and 3 BHK ఫ్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి మనకి TCS అండి. మనకి టాటా కన్సల్టెన్సీ అనేది మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడే ఉంటుంది. అలాగండి మనం మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సెకండ్ బీట్ లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ, సెకండ్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ తో పాటు అద్భుతమైనటువంటి కనెక్టివిటీస్ కూడా ఉన్నాయండి. ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. పీటర్సన్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కనెక్టివిటీస్ కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా పీటర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నా సార్. ముందు ఒకసారి మనకి ప్రాజెక్ట్ లో సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు పీటర్. మనకి ముందుగా ప్రాజెక్ట్ డీటెయిల్ చూసుకుంటే సార్ మనకి TCS కానుకొని ఉంటుంది సార్. బ్యాక్ సైడ్ లో కనిపించేది అవును సార్, బ్యాక్ సైడ్ లో కనిపించే TCS. మనకి TCS కి ముందు వైపు ఉంటుంది. అదే విధంగా TCS మెయిన్ గేట్ నుండి మనకి 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. మాక్సిమం 100 to 150 100 to 150 లెస్ దెన్ ఉంటుంది మనకి. మీరు చూసుకోవచ్చు, అది 120 feet రోడ్ సార్. అది మనకి బస్సు పోయేది. ఆ బస్సు వెళ్ళేది 120 feet రోడ్. అక్కడ నుండి ఇక్కడికి మనకి 50 meters కింద ఉండదు. ముందు మనకి కమర్షియల్ ప్రాజెక్ట్, ఆ 2 acres లో కమర్షియల్ ప్లస్ ఒక సర్వీస్ అపార్ట్మెంట్ వస్తుంది. సో దానికి ఆనుకొని 3.5 acres తో మనది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ సార్ ఇది. సార్ దీంట్లో మనకి ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ ఏరియా దగ్గర ఉన్నాం. అవును సార్. మనం లాస్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మంచి గ్రీనరీ ఉంది. ఇప్పుడు ఎందుకు లేదన్న ఫస్ట్ ఇది చెప్పండి సార్. అంటే మళ్ళీ రినోవేషన్ చేస్తున్నాం సార్. అంటే మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త చేస్తున్నాం. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, కటింగ్ వర్క్స్ అవుతున్నాయి. ఇందాక చూస్తారు కదా. సో మనకి మోస్ట్లీ 1 month లో అయిపోతుంది సార్. అంటే ఈ పూల్ కానీ ఇదంతా ఎవ్రీథింగ్ మళ్ళీ క్లీన్ అండ్ నీట్ గా చేస్తున్నాం మనం. సార్ మనకి బ్యాక్ సైడ్ లో కనిపించేది ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ సార్. ఇది 18,500 SFT లో కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఇది 4 levels ఉంటుంది. సో మన గ్రౌండ్ ఫ్లోర్ లో సార్ మనకి పార్టీ హాల్ వచ్చింది సార్. మనకి ఫంక్షన్ చేసుకోవడానికి ఒక 150 member అకామిడేషన్ అయ్యి మనం చేసుకోవచ్చు పార్టీస్. మనకి అదే విధంగా ఆఫీస్ ఉంది, సూపర్ మార్కెట్ ఉంది. మనం అదే విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే సార్ జిమ్ వస్తుంది మనకి. దాని తర్వాత మనకి ఇండోర్ గేమ్స్, పిల్లలకు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటుంది. మళ్ళీ దానిపైన మనం సూట్ రూమ్స్ ఇచ్చాం సార్. మనం ఎన్ని రూమ్స్ వచ్చాయి సార్? 4 rooms వస్తాయి సార్. 4 suite rooms వస్తాయి మనకి. అంటే దీంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిన వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన స్టే చేసుకోవచ్చు సార్. రూమ్స్ ఇచ్చేది. అవునవును సార్. మనకి క్లబ్ హౌస్ లో 20+ amenities వస్తున్నాయి సార్. మనకి థియేటర్ కానీ, సో మనకి ATM కానీ, సాలోన్ కానీ ఒక 20+ amenities ఇచ్చాం సార్. ఓకే, ఈ 4 floors క్లబ్ హౌస్ లో, ఈ 4 floors సార్ మనకి బయట ఎమ్యూనిటీస్ ఏమేమి ఇచ్చారు చెప్పండి సార్. అవుట్డోర్ మీరు చూసుకోవచ్చు సార్. మనము క్లబ్ హౌస్ నుండి మనం ఎంటర్ కాగానే సార్ మనకి బయట స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. తర్వాత మనకి దానికి ఆపోజిట్ లో మనకి పార్టీస్ చేసుకోవడానికి పార్టీ హాల్ సార్. బయట మనం ఒక 200 seating వచ్చేస్తుంది. అవును సార్. చేసుకుంటే అవును. అదే విధంగా దానికి ముందు సార్ మనము 50% ఓపెన్ ఏరియా ఇచ్చాము. అక్కడ చూసుకోండి మనకి బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, షటిల్ కోర్ట్ కానీ, సో మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ వాళ్ళ గేమ్స్ ఇచ్చాము. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మనం వాకింగ్ ట్రాక్ కానీ, వాళ్ళు కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్ మనం ఇక్కడ. అంటే ఆల్ గ్రూప్ ఆఫ్ ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ అయితే ప్లానింగ్ చేసాం. అవును సార్. సార్ మనకి ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్పండి సార్. మనకి TCS అయితే జస్ట్ మనకు ఒక 150 meters. అవును సార్. ఇంకా మనకి ఇక్కడ ఏమేమి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి సార్? ఆదిబట్ల అంటే ఓన్లీ TCS ఉందని చాలా మంది డౌట్ సార్. ఇక్కడ మన కస్టమర్స్ కింద ఓన్లీ TCS కాకుండా సార్ ఇక్కడ మెనీ కంపెనీస్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, టాటా ఏరోస్పేస్ కానీ, టాటా అడ్వాన్స్ కానీ, టాటా బోయింగ్ కానీ, టాటా లాకిడ్ మార్టిన్ కానీ, జెన్ టెక్నాలజీ, MTAR టెక్నాలజీస్, ఇట్లా మెనీ కంపెనీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. మనం కొంగరకలాన్ కింద పక్కనే ఉంది సార్. అక్కడ కొంగరకలాన్ లో మళ్ళీ కంపెనీస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఫాక్స్కాన్ కంపెనీ 1 lakh ఎంప్లాయ్మెంట్ తోటి ఉంటుంది సార్. దానికి ముందు కేన్స్ ఉంటుంది, RR కలెక్టరేట్ ఉంటుంది, అలానే ముందు RCI ARCI ఉంటుంది. మళ్ళీ మనం తుక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ 14కి వెళ్తే సార్ మనకి ఫ్యాబ్ సిటీ, ECT ఉంది. మళ్ళీ అక్కడ మెనీ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది. మనకి ఇవన్నిటికీ చాలా నియర్ బై మన ప్రాజెక్ట్ ఉంది సార్. మన ప్రాజెక్ట్ సర్వీస్ రోడ్ కి సార్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంది సార్ మనం. ఓకే, అంటే అది ఏ సర్వీస్ రోడ్ కూడా చెప్పండి. ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు వస్తుంది సార్. సో బొంగళూరు నుండి మనకి సిటీ కనెక్టింగ్ ఎల్బీ నగర్ కానీ మనం అట్లా సిటీ కనెక్టింగ్ వెళ్తుంది. ఇంకోటి మనకి ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడ కనెక్టివిటీ అవుతుంది? మనకి ఈ రోడ్ అనేది సార్ మనకి
సర్వీస్ రోడ్ నుండి ఆదిబట్ల వెళ్తుంది సార్. మనం లెఫ్ట్ తీసుకుంటే సార్ మనకి రావిరాల, వండర్లా, మళ్ళీ సర్వీస్ రోడ్కి వెళ్తుంది. అలానే స్ట్రైట్ వెళ్తే మనకి నాదర్గోల్, బాడంపేట్, బాలాపూర్ ఇట్లా మనకి కోటి ఈ విధంగా వెళ్ళిపోవచ్చు సార్ మనం సిటీ రోడ్. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మీరు ఈ చెప్పిన గ్యాప్లలో నెక్స్ట్ వచ్చేది మెయిన్ కూడా కోర్ పార్ట్ ఆఫ్ ది సిటీ. అవును సార్. 4 సిటీ కూడా కనెక్ట్ అయ్యే రోడ్ కూడా దగ్గరలోనే ఉంది. అవును సార్. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 సార్. 300 ఫీట్ రోడ్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. దాని పేరే టాటా ఇంటర్చేంజ్. ఆల్రెడీ బోర్డులు పడిపోయినా, మార్కింగ్ అయింది, రోడ్ కినే స్టార్ట్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది, నడుస్తుంది సార్. అక్కడికి ఇక్కడికి మనకి లెస్ దాన్ 3 కిలోమీటర్స్ ఉంటుంది సార్ మన ప్రాజెక్ట్. అంటే ఇది మన కోర్ పార్ట్ లో ఉన్నాం ఇప్పుడు. అవును సార్. అవును. అలాగే సార్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. దాని గురించి కూడా తెలుసుకునే ముందు ఆదిబట్లలో కూడా మనకి లేని ఫెసిలిటీ అనేది లేదు సార్. అవును. బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ కి అయితే మనకి వండర్లా దగ్గర ఉంది. ఫుడ్ విషయానికి వస్తే నంబర్ ఆఫ్ ది ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నాయని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇంకో మెయిన్ థింగ్ ఇక్కడ లేని దానిలో ఒకటే సార్, మల్టీప్లెక్స్ లేదు. మనకు ఆ మల్టీప్లెక్స్ కూడా మన ప్రాజెక్ట్ పక్కకే ఉంది. దాని గురించి కూడా చెప్పండి సార్. అది ఇందాక అన్నారు కదా సార్, లేనిది అది ఒకటే అని. మన ప్రాజెక్ట్ కానుకొని అదిగిన ఉంది సార్ మనకి. దాంట్లో 3 స్క్రీన్స్ వస్తాయి సార్ మనకి, షాపింగ్ మాల్స్ కానీ. సో కొంచెం మంచి కల్చర్ వచ్చేస్తుంది సార్ ఇక్కడ. కొందరు ఇక్కడ ఏమన్నారు అంటే ఆదిబట్లలో ఎంప్లాయ్మెంట్ లేదు, ఇది లేదని చెప్పి కొందరు కామెంట్స్ పెడతారు. దాని గురించి కూడా చెప్పండి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను వస్తుంటే అసలు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ బస్సెస్లలో తీయలేకపోయినా. ఓకే సార్. కంటిన్యూయేషన్ గా బస్సెస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం షూట్ చేస్తున్నా కూడా ఇప్పుడు బస్సెస్ కూడా పోతూనే ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. మనకి టీసీఎస్ లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జోన్? టీసీఎస్ లో 25,000 ఎంప్లాయ్మెంట్ జోన్ సార్ మనకి. 70,000 80,000 ప్లస్ ఉంది ప్రస్తుతం. వర్కింగ్ 25,000. అంటే ఇన్ అండ్ అవుట్ లో మనకి 25,000 మంది వర్కింగ్ చేస్తున్నారు. మనకి ఇదొకటి కాకుండా మనకి టాటా ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్ చాలా ఉన్నాయి సార్. మెనీ కంపెనీస్, 50+ కంపెనీస్ ఉన్నాయి సార్ ఈ సరౌండింగ్ మొత్తం. అంటే ఒకసారి వచ్చి చూస్తే అర్థం అవుతుంది సార్. లొకేషన్ కి రావాలి, కమెంట్స్ పెట్టడం బదులు ఒక రోజు వచ్చి ఇట్లా సాటర్డే సండే విజిట్ చేస్తే అర్థమవుతుంది కస్టమర్స్ కి. ఇంకో విషయం సార్, ఇక్కడ మెనీ పీజీ హాస్టల్ సార్ మీరు చూడొచ్చు. 100 పీజీ హాస్టల్స్ ఉన్నాయి సార్. ఎందుకు కడతారు సార్ వాళ్ళు? స్టే గురించి. అదే కదా సార్. అయితే సార్ ఇప్పుడు మీరు పీజీ హాస్టల్స్ అన్నారు కదా, లాస్ట్ టైం ఇక్కడ ఒక వీడియో చేసినప్పుడు ఇక్కడ 17,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది అంటే 17,000 కాదు 7,000 కూడా రాదన్నారు. కమెంట్ చూసాను సార్. ఇక్కడ మనకి రెంటల్ ఇన్కమ్ గురించి కూడా చెప్పండి సార్. మన ఈ ప్రాజెక్ట్ లో ఎంత వస్తుంది? మన ప్రాజెక్ట్ లో సార్ 2 BHK 16,000 రెంట్ వస్తుంది సార్. 2 BHK స్టార్టింగ్ అది 900 SFT, 1200 SFT 20,000 రెంట్ వస్తుంది సార్. 3 BHK 30,000 రెంట్ వస్తుంది సార్. కస్టమర్స్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోండి సార్. అంతే సార్. చూడండి కంప్లీట్ గా ఫుల్ అయినారు సార్ దాంట్లో. ఏదైతే ఇప్పుడు మనం రెంటల్ ఇన్కమ్ చెప్పామో, మీరు ఫిజికల్ గా విజిట్ చేసినప్పుడు ఒకసారి మీరే ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అండి. మనకు ఒకసారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్పండి సార్. ఈ లొకేషన్ లోనే సార్ టీసీఎస్ దగ్గర ఒక 7 స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయి సార్. నారాయణ కాలేజ్ కానీ, అగస్య జూనియర్ కాలేజ్ కానీ, ఇదే రోడ్లో మనకు ముందుకెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ. సో ఇవన్నీ నియర్ బై లో ఉన్నాయి సార్. దగ్గరలోనే కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సాగర్ హైవేలో ఇది కూడా మనకు దగ్గర అవుతుంది. దాని గురించి కూడా చెప్పండి. అవును సార్. మనకి గురునానక్ ఇన్స్టిట్యూట్ కానీ, మనకి శ్రీ హిందూ కానీ, కేశవ్ మెమోరియల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పుకోవాలంటే. ఐరిస్ ఫ్లోరిస్ ఉంది, మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అన్ని కూడా మనకి ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్నటువంటి చాలా నియర్ బై లో ఉంటాయి సార్. అంటే బెస్ట్ కనెక్టివిటీస్, బెస్ట్ ఎంప్లాయ్మెంట్, బెస్ట్ ఎడ్యుకేషన్. అవును సార్. బేసిక్ నీడ్స్ లలో ఏవేవి కావాలనో అన్ని ఉన్నాయి సార్ ఇక్కడ. ఎంటర్టైన్మెంట్ గా పక్కకి మల్టీప్లెక్స్ ఉంది సార్. వండర్లా ఉంది సార్. కనెక్టివిటీస్ లలో చూసుకున్నట్టయితే కోర్ పార్ట్ మనకి హైదరాబాద్ లో డైమండ్ అని చెప్పుకునేది మనకి రావిరాల నుంచి 4 సిటీ 300 ఫీట్ రోడ్ సార్. అది ఇది లేదు అనకుండా ఉన్నటువంటి లొకేషన్ అన్ని ఉన్నాయి సార్ మనకి. సార్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా సార్. మన ప్రాజెక్ట్ అనేది సార్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ సార్. మనకి 3.5 acres లో కన్స్ట్రక్షన్ చేశారు సార్ ఇది. సో కన్స్ట్రక్షన్ కింద సార్ 50% ఓపెన్ ఏరియాకి వదిలేసి కన్స్ట్రక్షన్ చేస్తారు. యాక్చువల్గా నామ్స్ ప్రకారము 30% వదిలేసి కన్స్ట్రక్షన్ చేస్తే సరిపోతుంది, కానీ 50% ఎందుకు వదిలేమంటే మనము గుడ్ ఎలివేషన్, స్పేసియస్ ఏరియా కానీ చూసుకోవచ్చు సార్ మనం, మన కస్టమర్స్ ఆలోచించి. సో అందరికి విశాలంగా ఉండాలన్న ఆ కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, ఈ యొక్క ఓపెన్ స్పేస్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి సార్. అవును సార్. మనకు ఒకటి సన్లైట్ ఒకటి మంచిగా వస్తుంది. అవును సార్. వెంటిలేషన్ బాగుంటుంది, ఎయిర్ ఫ్లో బాగుంటుంది. అవును, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక అట్మాస్ఫియర్ కూడా UDS కింద ఎక్కువ వస్తుంది సార్. సార్ దీంట్లో మనకి ఓవరాల్ గా నంబర్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఎన్ని వచ్చినాయి సార్? టోటల్ 270 ఫ్లాట్స్ వస్తాయి. అయితే సార్ మనకి ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ కూడా చెప్పండి ముందు ఒకసారి. మనకి అపార్ట్మెంట్ చుట్టూ సార్ 30 feet అనేది ఇచ్చాం సార్ మనం. ఓకే సార్. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా గ్యాప్ ఎంత వచ్చిందో కూడా చెప్పండి సార్. చూడండి సార్, బ్లాక్ టు బ్లాక్ 30 feet ఇచ్చాం సార్. 30 feet గ్యాప్ ఉంటుంది. ఓవరాల్ ఎన్ని బ్లాక్స్ ఉన్నారు సార్? టోటల్ 5 blocks సార్. మనకి 6th block క్లబ్ హౌస్ వస్తుంది సార్. ఓకే, అంటే 5 blocks వచ్చేసి రెసిడెన్షియల్.
అవును సార్, 6th బ్లాక్ క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ సార్ ఎమ్యూనిటీస్ కి. ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ వచ్చినాయి, ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? టోటల్ 6 ఫ్లోర్స్ సార్ మన ప్రాజెక్ట్. మనకి ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ లాగా, ఒక దాంట్లో 5 ఫ్లాట్స్ లాగా, 6 ఫ్లాట్స్ లాగా వచ్చాయి సార్. ఓకే సార్, దీంట్లో మనకి ఓవరాల్ గా ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? సార్ మనకి 900 SFT నుండి 1935 SFT వరకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 2 and 3 BHK, 2 BHK 3 BHK సార్. కానీ ఇప్పుడు మనం సేల్ చేసేవి ఓన్లీ ల్యాండ్ లార్డ్ షేర్ సార్. ఓకే, ల్యాండ్ లార్డ్ షేర్స్ అంటే మనకి ప్రైసింగ్ కూడా చాలా తక్కువ pricing వస్తుంది సార్. వస్తుంది. అవును సార్, దీంట్లో మనకి ఏ ఫేజింగ్ లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ లో అవైలబుల్ ఉంటాయి సార్. ఓకే, మనకి ఒక 2 మాత్రం వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి సార్. అవి మనకి 900 SFT, రిమైనింగ్ మనకి 1600 ఉంది, 1800 ఉంది, 1935 SFT కి ఉన్నాయి సార్ మనకి. Okay. అవి 3 BHK. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ ఎంత SFT సార్? అది మనం 1600 చూస్తున్నాం సార్. ఈస్ట్ ఫేసింగ్ మనకి టీసీఎస్ వ్యూ ఉంటుంది, అది బాగుంటుంది సార్ ఫ్లాట్ కి. ఒకసారి ఆ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి వీడియోలో కూడా చూపిస్తాను పదండి. సార్, మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది? 7 feet ఇచ్చారు సార్. దక్కేరే సార్? 7 feet. సార్, దీంట్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు మనం వస్తుంటే అవును సార్, ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా వచ్చింది. అవును సార్. అంటే ఈచ్ ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ ప్లస్ అవును సార్. ఇండివిజువల్ ఫ్లాట్ అవును ఇదంతా సార్. కూడా. అలాగే అండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ మనకి ఫైర్ సేఫ్టీ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ లో కూడా మనకి ప్రికాషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సార్, ఇక్కడ మనకి ఓవరాల్ గా 6 బ్లాక్స్ వచ్చినాయి అన్నారు. అవును సార్. దీంట్లో మనకి లిఫ్ట్ యొక్క ప్రొవిజన్ గురించి కూడా చెప్పండి సార్ మనకి. అవును సార్, మనకి ఈచ్ బ్లాక్ కి 2 lifts 2 lobbies ఉన్నాయి సార్ మనకి. 2 లాబీస్, అవును 2 లిఫ్ట్స్ 2 వచ్చి, lifts వచ్చాయి. స్టేర్ కేస్ కూడా మంచి విడ్త్ వచ్చింది సార్. అవును సార్, చాలా పెద్దగా ఉంటుంది సార్. అయితే ఇందులో మనకి మోడల్ ఫ్లాట్ కూడా ఉంది కదండి, ఈస్ట్ ఫేజింగ్ 1600 SFT, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఈస్ట్ ఫేజింగ్ అని చెప్పుకున్నాం కదండి, కన్స్ట్రక్షన్ పరంగా బాగుంటుంది, అలాగే క్వాలిటీ పరంగా కూడా బాగుంటుందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అయితే అండి, దీంట్లో మనకి పవర్ అయితే ఉంది. మీకు ఏ విధంగా లైటింగ్ ఉంటుంది అన్నది చూపించేందుకు నేను ఎక్కడ కూడా పవర్ అయితే వాడట్లేదు అండి, అంటే లైట్లు అయితే వేయట్లేదు. ఎందుకంటే అండి, మనకి రైనీ సీజన్ అయినప్పటికీ కూడా మనకి ఈ విధమైనటువంటి వెంటిలేషన్ ఉంది, బయట ఎక్కడ కూడా ఎండలేదండి, మీరు అబ్జర్వ్ కనుక చేసినట్టయితే. అలాగే ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం కదండి, హాల్ కూడా చూసుకోవచ్చు, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఎల్ షేప్లో మన సోఫా సెట్ వేసుకున్నా, ఇక్కడ మన టీపాయ్ వేసుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మనకి సింహద్వారం వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది, అలాగే ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. సో ఫ్రెండ్స్, మరొకసారి కూడా హాల్ మొత్తం కూడా చూసుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి, యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఇక్కడ పూజ గది కూడా రావడం జరిగింది. పూజ గది కూడా చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్గా ఉంది, కంఫర్టబుల్గా ఒకరైతే కూర్చొని పూజ చేసుకునే వీలుగా ఉంది. బయట కూడా స్పేస్ ఉంది కాబట్టి ఇంకా 2-3 కూడా కూర్చొని పూజ చేసుకునేందుకైతే వీలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూజ గది కూడా చూసుకున్నాం కదండి, ఇప్పుడు డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాము. ఇందులో చూసుకున్నట్టయితే అండి, మనకి మినిమం అయితే ఒక 6 seater డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. కింద మొత్తం కూడా మనకి టైల్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఫ్లాట్ చూపిస్తున్నానో ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అని చెప్పాను కదండి. ఇంటీరియర్స్ ఏవైతే ఉన్నాయో మీరైతే పర్సనల్గా చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఫాల్ సీలింగ్ అని ఇదంతా వర్క్ అంతా కూడా మీరు చేయించుకోవాల్సి వస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇది చూపించేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఏదైతే ఇప్పుడు మనకి బేసిక్గా రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఫిక్సింగ్ అనేది కూడా అయిపోయింది కాబట్టి మీకు ఎంత సెట్ బ్యాక్ వస్తుంది, ఎంత స్పేస్ అనేది మిగులుతుందన్న ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీకు ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి క్రాకర్ యూనిట్, అలాగే ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఆగ్నేయంలో ఉంటుంది. ఈ కిచెన్ కూడా చూసుకుందామండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గానైతే ఈజీగానైతే ఒక 2 to 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది, బ్లాక్ గ్రానైట్ అయితే వాడారండి. ఇటువైపు ఫ్రిడ్జ్ యూనిట్, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి సర్వింగ్ గురించి మనకి ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి దక్షిణం వైపు మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి కూడా ఒకసారి టీసీఎస్ వ్యూ కూడా చూసుకుందామండి. కంప్లీట్ మనకి గ్రీనరీ ఉంటుందండి ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాషింగ్ ఏరియా, కిచెన్ అండ్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా బాల్కనీ వచ్చిందండి. మనకి బాల్కనీ రావడం వల్ల మనకి వెంటిలేషన్ బాగుంటుంది. అలాగే అండి, మనకి వ్యూ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా కనబడుతుందండి. జస్ట్ మనకి టీసీఎస్ వెళ్ళే రోడ్ ఒకటి మధ్యలో ఉంటుందండి, ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి టీసీఎస్ కూడా. అలాగే ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాము. ఈవినింగ్ టైంలో మంచి సిట్అవుట్ ఏరియాలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. పిల్లలు చదువుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి స్పాట్లా కూడా యూటిలైజ్ అన్న కూడా చేసుకోవచ్చు అండి. పైన చూసుకున్నట్టయితే WPVC సీలింగ్. ఈ బాల్కనీకి వచ్చేసరికి మనకి స్లైడింగ్ డోర్స్ రావడం జరిగిందండి, విత్ మనకి గ్లాస్ తోటని వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్గా డైనింగ్ ఏరియా కూడా మరొకసారి కూడా చూసుకుందామండి. ఇందులో మనకి 3 BHK ఫ్లాట్ అండి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి. ఇప్పుడు మన నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. ముందుగా ఒకసారి చూసుకోవచ్చు, మనకి 6x6 మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు వార్డ్రోబ్, మనకి ఇందులో క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మనకి పడమర నైరుతి వైపు ఉంటుంది, ఒకటి వచ్చేసి మనకి దక్షిణ నైరుతి వైపు ఉంటుంది. దీనికి చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది.
వెస్ట్రన్ కబోర్డ్స్తో పాటు మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, పైవర్ కూడా టైల్స్ అయితే వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఈ వార్డ్రోబ్స్ కానీ ఇదంతా చేసినా కూడా మనకి ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసండి మనకి వాయువులు ఉంటుంది. అంటే మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే చేశారండి. ఇందులో 5/6 మంచం వేసుకున్నా కూడా ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ అయితే ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. పడమర వాయువు వైపు వెంటిలేషన్ పరంగా విండో, అలాగే అండి ఇటువైపు మొత్తం కూడా వాటర్స్ ఇదంతా కూడా చేయడం జరిగింది. అలాగండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్గా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే వాష్రూమ్ మంచి స్పేషియస్గా ఉంటుందండి. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, కింద మొత్తం చూసుకున్నట్టయితే యాంటీస్కిడ్ టైల్స్ మనకి వెస్ట్రన్ కబోర్డ్ రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. హ్యాండ్ వాష్ గురించి వాష్ బేసిన్. సో ఫ్రెండ్స్, మరొకసారి మనం వాయువులో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి 3 BHK అని చెప్పుకున్నాం కదండి. ఆ థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి సపరేట్గా కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఒకసారి అది కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందని చెప్పుకున్నాం కదండి. ఒకసారి చూసుకోవచ్చు. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అటువైపు మనకి షవర్ ఏరియా వస్తుంది, మంచి స్పేషియస్గా ఉంటుందండి. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ బేసిన్ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం ఒకసారి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగాని లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగాని మీ యొక్క ప్లానింగ్ ప్రకారంగా దీని అయితే కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే అండి 5/6 కానీ 6/6 మంచం వేసుకున్నా కూడా ఇంకా మంచి స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వార్డ్రోబ్స్ కూడా ఒకసారి చూసుకుందామండి. అలాగండి ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మన ఫ్లాట్ చూపిస్తున్నాను అండి, మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అండి. ఈ ఇంటీరియర్ కానీ మీరు ఫాల్ సీలింగ్స్ కానీ మీరే చేయించుకోవాల్సి వస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్లో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. మీరు ఒకసారి పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఈ యొక్క ఫ్లాట్స్ యొక్క మోడల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పీటర్ సార్ గారిని ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం, యూడిఎస్ కానీ ఇవన్నీ కూడా. సార్, ఇందులో మనకి ఏ వేరియంట్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి యొక్క యూడిఎస్ కూడా చెప్పండి సార్. సార్, మనకి 2 BHKలో 900 SFT, 1200 SFT 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. మనకి 900కి మనం యూడిఎస్ ఎంత ఇస్తున్నాం అంటే 41 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాం సార్. ఓకే. 1200కి 54 యూడిఎస్ ఇస్తున్నాం సార్. అదేవిధంగా 1600 SFTకి మనము 70 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము. 1800కి 90 ఇస్తున్నాము. 1900 SFTకి మనకు 101 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాం సార్. 101 గజం వస్తుంది. 101 గజం వస్తుంది. 3 BHK తీసుకుంటే 1900 SFTలో 101 గజం వస్తుంది. అవును సార్, అవును. హైయెస్ట్ యూడిఎస్ సార్. హైయెస్ట్ యూడిఎస్ సార్, దీంట్లో మనకి ల్యాండ్ వాల్యూ కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత నడుస్తుంది? మనకి కమర్షియల్ చూసుకోండి సార్. కమర్షియల్ మనకి 50 మీటర్స్ ఉంటుంది. కమర్షియల్ కి 1,20,000 చెప్తున్నారు గజం పర్ స్క్వేర్ యార్డ్. పర్ స్క్వేర్ యార్డ్. మనం అక్కడ నుండి ఇక్కడ 50 మీటర్స్ ఉంది. మనం రఫ్లీ 80,000 పర్ స్క్వేర్ యార్డ్ వేసుకుంటాం. ఓకే, అంటే ఒక 100 గజాలు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 80 లక్షలు ల్యాండ్ మీదనే వస్తున్నారు. ఫ్లాట్ కి ఒక 10 లక్షలు ఎక్కువ అవుతాయి అనుకోండి. మీరు పెడుతుంది ఒక 10 లక్షలు పెడుతున్నారు. అంటే మనకి ఇక్కడ ఎస్ఎఫ్టీ ఎంత చెప్తున్నారు సార్? సార్, ఎస్ఎఫ్టీ 4,600 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నాం సార్. ఇది ఫిక్స్డ్ ఉంటుంది సార్, నెగోషియేషన్ ఏమైనా? యాక్చువల్గా మనం చెప్పేది రీజనబుల్, ఎందుకంటే ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి రీజనబుల్ గా వస్తుంది. మళ్ళీ మన కస్టమర్స్ కోసం మళ్ళీ నేను ఇంకా రీజనబుల్ గా మీకు నెగోషియబుల్ చేస్తాను తప్పకుండా మన కస్టమర్స్ కోసం. ఓకే సార్, మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది సార్? మనకి అప్ టు 90% వరకు మనం ట్రై చేయొచ్చు సార్. మనం 90%? అవును సార్. అంటే మీకు ఇక్కడ యూడిఎస్ ఎక్కువ వచ్చినందుకు ల్యాండ్ మీద ఎక్కువ వస్తుంది కాబట్టి 90% ఈజీ వచ్చేస్తుంది. అంటే ఎంత వరకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సార్? ఒకవేళ 2 BHK తీసుకుంటే 2 BHK అయితే ఒక 5 lakhs కడితే సరిపోతుంది సార్. కేవలం 5 lakhs డౌన్ పేమెంట్ 2 BHK సొంతం చేసుకోవచ్చు. 2 BHK సొంతం చేసుకోవచ్చు. రిమైనింగ్ మనం లోన్ చేద్దాం సార్. మనకి 3 BHK అయితే సార్ ఒక 10 lakhs వరకు కట్టుకోవచ్చు సార్. అంటే 5 lakhs కట్టుకుంటే 2 BHK సొంతం చేసుకోవచ్చు సార్. 10 lakhs కట్టుకుంటే 3 BHK, దట్ గేటెడ్ కమ్యూనిటీలో. అది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. సార్, మనకి ఈ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో మీరు ఇంతసేపు చెప్పారు కదా, ఇవన్నీ సరౌండింగ్స్లలో కాంపిటేటివ్ ప్రైస్ ఏనా సార్? ఇది 100% మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సార్. నార్మల్ గా స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కానీ సెమీ గేటెడ్ లోని ఆ ప్రైజెస్ చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఈ ప్రైస్ చెప్పడం కారణం ఏంటంటే ల్యాండ్ లార్డ్ షేర్ సార్, సో దట్ రీజనబుల్ గా చెప్తున్నామా సార్. దీంట్లో లాస్ట్ టైంలో ఒకరు కూడా కొందరు కాల్ చేసి కూడా నాకు అన్నారు సార్, కొందరు కామెంట్ కూడా పెట్టిర్రు సార్, ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉండవని. ఆల్రెడీ ఒక గతంలో చేసిన వీడియోలో కూడా అడిగాను, మీరు నోటిదారు కూడా చెప్పండి సార్. ఇక్కడ మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్, హాస్పిటల్ సార్ మనకి నాదర్గూలో చూసుకున్నట్టయితే హాస్పిటల్స్ వచ్చేసేసాయి. అదేవిధంగా మనకి సాగర్ హైవేలో మనకి బిఎన్ రెడ్డి కానీ, మన్నెగూడలో మోహన్య హాస్పిటల్, ఏవిఎస్ హాస్పిటల్, అలానే ముందుకు వెళ్తే మనకి ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్, చాలా పెద్దది, అది మీకు తెలిసిన విషయమే. సో మెనీ హాస్పిటల్స్ వచ్చేసారు సార్. అయితే సార్ మనకి నాదర్గుల్ వెళ్ళాలంటే ఎంతసేపు వరకు వెళ్ళొచ్చు సార్?
మనం 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు సార్. 5 minutes లో నాదర్గుల్ నాదర్గుల్ మనకు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. మనం తుక్కు కూడా 10 మినిట్స్, అక్కడికి హాస్పిటల్స్ ఉన్నాయి మళ్ళీ మనకి. చూసుకోవచ్చండి, ఇక్కడ లేని ఫెసిలిటీ అన్నది కూడా లేకుండా అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. సార్ చివరిగా ఇక్కడ మనకి గ్రాసరీ స్టోర్స్ గురించి కూడా చెప్పండి. సార్ గ్రాసరీస్ అంటే మనకి పక్కనే సార్ రత్నదీప్ ఉంది సార్ మనకి. ఈ బిల్డింగ్ లో మనకి కేపీఎన్ మనకి సూపర్ మార్కెట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్. అవును సార్. అదే విధంగా మనకి మన్నెగూడలో రీసెంట్ గా 3 kilometers ఇక్కడ నుండి డిమార్ట్ ఓపెన్ అయింది సార్ మనకి. ఓకే, గ్రాసరీస్ కి ఏం ప్రాబ్లం లేదు, రెస్టారెంట్స్ కి చాలా నియర్ బై లో ఉన్నాం, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ మనకి సరౌండింగ్ లో మన అపార్ట్మెంట్ ఉంది. అయితే సార్ దీంట్లో మనకి ఇప్పుడు మీరు ప్రైసెస్ చెప్పారు కదా, మనకి దీంట్లో కార్ పార్కింగ్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఇదంతా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రైజెస్ లేకుంటే దాని గురించి కూడా డీటెయిల్స్? లేదు సార్, మనకి 2 BHK ఎమ్యూనిటీస్ కాస్ట్ వచ్చేసి మనకి 5.5 lakhs తీసుకుంటున్నాము. మనకి 3 BHK కి 6.5 lakhs ఎమ్యూనిటీస్ తీసుకుంటున్నాం సార్. ఓకే సార్, మనకి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి సార్. మెయింటెనెన్స్ 3 rupees per SFT. 3 rupees per SFT. అవును సార్. సార్ మనకి సెక్యూరిటీ గురించి కూడా చెప్పండి సార్ చివరి. సార్ 24/7 మనకి సెక్యూరిటీ ఉంటుంది సార్ ఇక్కడ. అంటే వితౌట్ పర్మిషన్ లోపలికి ఎలవ్ లేదు, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది సార్ మీకు. సార్ దీంట్లో మనకి 2 BHK ఎన్ని కార్ పార్కింగ్స్ వస్తున్నాయి, 3 BHK ఎన్ని వస్తున్నాయి సార్? సో మనము ఓన్లీ 1 కార్ పార్కింగ్ 1 బైక్ పార్కింగ్ ఇస్తున్నాం సార్. ఓకే, కావాలి అంటే ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. అంటే ఒక కార్ పార్కింగ్ ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే పీటర్ సార్కి అయితే మీరు కాల్ చేయండి. మాక్సిమం డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి కూడా చూసుకోండి. ఎందుకంటే అండి ఏవైతే ఇప్పుడు మేము చెప్పినామో అవన్నీ కూడా పీటర్ సార్ గారు వచ్చేసి మీకు దగ్గరుండి కూడా చూపిస్తారండి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కానీ, కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా సార్ వచ్చేసి మీకు దగ్గర ఉండి చూపించడం జరుగుతుంది. నమ్మకం అనిపించినప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లోయెస్ట్ కాస్ట్ తోటని హైయెస్ట్ యూడిఎస్ వస్తున్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా షేర్ చేసినట్టయితే ప్రత్యక్షంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్.